హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ అయితే 300 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరెవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నా ఛానల్‌లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి. అండ్ ఈరోజైతే నేను మా అమ్మ చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. మా మమ్మీ ఈ రెసిపీ చాలా చేస్తారు. యాక్చువల్‌గా అన్నీ చేస్తారు. బట్ ఇది నాకు చాలా ఇష్టం అనమాట. నాన్ వెజ్ కన్నా కూడా నాకు మా మమ్మీ చేసే వాటిలో ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టంగా తింటాను. సో, ఇంకా రెసిపీ చెప్పేస్తాను. చాలా సింపులే. నేను చాలా సార్లు ట్రై చేయడానికి చూసాను. బట్ ఎందుకో అంటే మనం అనుకుంటాం కదా! మనం అన్ని ఇంగ్రీడియెంట్స్ ఏసినా గానీ కొంతమంది చేతిలో మహత్యం ఉంటదని. సో, నేను ఎన్ని సార్లు ట్రై చేసినా మా మమ్మీలాగైతే అస్సలు చేయలేకపోయాను. మా అక్కకి గూడా అంతలా రాదనమాట. మా మమ్మీ చేస్తేనే ఎగ్జాక్ట్ టేస్ట్ ఎవ్రీ టైమ్ వస్తది. మేబీ 1 ఆర్ 2 టైమ్స్ ఎవరికైనా అవ్వకపోవచ్చు కదా! బట్ మాక్సిమం టైమ్ మమ్మీ ఎప్పుడు ఒకేలా చేస్తారనమాట. సో, లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా? సో, ముందైతే మీరు దేంట్లో కుక్ చేయాలనుకుంటున్నారో అది పెట్టేసుకొని, దానిలో ఆయిలేసేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దనమాట. సో, మేము అంటే ఎక్కువుంటేనే కొంచెం టేస్ట్ అనిపిస్తది. ఆయిల్ హెల్తీ కాదు అని అయినా మనం కొన్ని అలవాట్లు మార్చుకోలేం కదా! సో, కొంచెం ఆయిల్ ఎక్కువేసేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ ఏసేసుకోవటమే. ఏంటి అంటే ఆయిల్ చూసుకోండి. కొంచెం ఎక్కువ హీట్ అయ్యాక ఎయండి. ఏయంగానే టప్ టప్ మని సౌండ్ రావాలనమాట. మా మమ్మీ కొంచెం చూసుకోకుండా ముందే ఏసేశారు. సో, ఇంకా మేమైతే కొంచెం చిన్న చిన్నగానే చేస్తామనమాట. తిప్పుకోవాలి ఎగ్స్ ఏసేసుకున్నాక. మీకు కావాలంటే ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద చిదుపుకోవచ్చు. మేమైతే కొంచెం రైస్ మొత్తానికి ఎగ్ వస్తదని చెప్పి ఎక్కువ చిన్న చిన్నగా స్మాష్ చేసేస్తాము ఎగ్ మొత్తాన్ని. అండ్ తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు వేసుకొని 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలనమాట. తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి మొత్తాన్ని. అండ్ తర్వాత అప్పుడే వండిన వేడి వేడిగా అన్నం వేస్తే చాలా బావుండిద్ది. అంటే మనం నైట్ మిగిలిపోయిన అన్నంతో ఎక్కువ చేసుకుంటాం కదా! బట్ అప్పటికప్పుడు వండిన అన్నంతో చేస్తే చాలా టేస్టీగా ఉండిద్దనమాట. రైస్ ఏసేసుకున్నాక మొత్తం మిక్స్ చేసేసుకొని అండ్ హియర్ కమ్స్ అవర్ మ్యాజిక్ మసాలా. ఇదే అనమాట. నేను ఎప్పుడన్నా చెప్దాం అనుకున్నా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఈ లాంగ్ వీడియోస్ 2 మినిట్స్, 3 మినిట్స్ ఉంటేనే ఎక్కువ మంది చూడట్లేదు. ఇంకా దానికి మించి ఉంది అంటే ఇంక అసలు ఎవరు చూడరనమాట. సో, అందుకని నేనెప్పుడైనా ఓన్లీ ఆ పొడి మసాలా గురించి మాత్రమే ఒక షార్ట్ వీడియో అయినా తీసి అప్‌లోడ్ చేస్తాను. సో, ఇది వేసుకుంటున్నప్పుడే లేదంటే దానికన్నా ముందే కావాలి అంటే మనం ఒకసారి స్పైసెస్ చూసుకొని ఉప్పు, కారం కావాలి అంటే ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్‌లో యాడ్ చేసాం కదా! కాకపోతే అప్పుడు కొంచెం తక్కువ వేసుకోవడమే బెటర్ అనమాట. సో, మిగతాది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇంక దింపేస్తున్నాం అనుకున్నప్పుడు ఇంకోసారి ఉప్పు చూసుకుంటే సరిపోతది. నేను ఏది వండించుకున్న మా అమ్మతో కన్ఫర్మ్‌గా ఉప్పు చూస్తాననమాట. ఎందుకో తెలీదు. అది అలా అలవాటయిపోయింది. సో, ఇంకా ఒకసారి మొత్తం అన్నీ చూసేసుకొని దింపేసుకోవటమే. అండ్ తర్వాత తినేయటమే. సో, నాకైతే నిజంగా చాలా చాలా ఇష్టం. ఐ హోప్ మీరొకసారి ట్రై చేయండి. మీకు నచ్చుతది. బట్ మసాలా డీటెయిల్స్ చెప్పుంటే బావుండేది కదా! సో, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ తర్వాత నేను 300 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను అన్నాను కదా! సో, నాకు ఇప్పుడు 292 ఉన్నారనుకుంటా. సో, మీరెవరైనా ప్లీజ్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు 300 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవుతారు. బై బై. టేక్ కేర్.